హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభన వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఈ వీడియోలో ఇన్స్టెంట్ మసాలా దోశ చూపించాలనుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నారో చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం ఒకరోజు ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 1 అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా అయితే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుందామండి. చిన్న కప్తో నేనైతే తీసుకున్నాను. వీటిని నానబెట్టుకోవాలన్నమాట. మనం మీ ఇష్టం అనమాట. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో ఒక 2 గ్లాసెస్ అంటే 2 కప్స్ కావచ్చు, 3 కప్స్ ఎలా అయినా తీసుకోండి. నేనైతే 1 కప్తో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ 1 కప్ బియ్యంని నీళ్ళు వేసేసి ఒక 1 అవర్ నానబెట్టేసేయాలన్నమాట. ఇలా నానబెట్టేసుకున్నాలన్నమాట నీళ్ళు వేసేసి. తర్వాత మనం దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక టమోటా, పచ్చి కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర అనమాట, తగినంత సాల్ట్, ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఒక 1 అవరే నేను నానపెట్టానండి. అప్పుడప్పుడే చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీకి అయితే వేసుకుందాం వీటిని. నేను నానబెట్టిన బియ్యాన్ని జార్లో వేసేస్తున్నాను, మిక్సీ జార్లో. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. అలా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి వేసిస్తే కూడా, దోశలాగా వేసిస్తే చాలా బాగా తింటారు. చూడండి, ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి, మీ ఇష్టం అనమాట. కారం అయితే మీరు చూసుకొని ఎంత తినగలరో అన్ని వేసుకోండి. అలాగే అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది, అందుకే నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఒక టమోటా అనమాట. బోర్ కొడుతుంటుంది పిల్లలు తినడానికి, అప్పుడప్పుడు ఇలాంటివి వేసివ్వండి, చాలా బాగా అనిపిస్తుంది నోటికి కూడా. ఇప్పుడు నేను 1 కప్పుకి తీసుకున్నాను కాబట్టి మీరు 2 కప్పులు 3 కప్పులు అంటే దానికి సరిపడా, ఈక్వల్గా సరిపడా అన్నీ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, దానికి సరిపడా అన్నమాట. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు దోశ వేసుకునేటప్పుడు. ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవడమే. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఎలా అయిందో. చూసారా, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు ఈ దోశ పిండిని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతే అండి, ఇన్స్టెంట్ దోశ పిండి అయితే మనకి రెడీ అయిపోయింది. అప్పుడప్పుడే మనం చట్నీతో కూడా అవసరం లేకుండా ఇలా తినేయచ్చు దోశ. చూసారు కదా, కొంచెం చిక్కగా అనుకుంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, మనం దోశ అయితే వేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. వేడివేడిగా ఇలా దోశలు వేసి ఇచ్చేసేయండి చిన్నపిల్లలకి, అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇలాంటివి వేసుకున్నట్టయితే ఎలా ఉందనేసి నా కమెంట్లు అయితే చెప్పడం మర్చిపోక. మీకు దీంట్లోకి ఉల్లిపాయలు కూడా వేసుకొని తినండి, చాలా బాగా అనిపిస్తుంది. తినలేని పిల్లలకైతే అలా ప్లెయిన్గా వేసి ఇచ్చేయండి. లేదు పెద్దవాళ్ళు అట్లా తినడానికి ఇష్టపడతారు అనుకోండి, ఇలా కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని ఆ పిండిలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు పిండి కూడా చిక్కగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి చిక్కగా ఉంటే కూడా దోశ సరిగా రాదు, అందుకే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. మరి నీళ్ళగా ఉండకూడదు, మరి చిక్కగా ఉండకుండా బాగా ఆకలిగా ఉండదనుకోండి, అలాంటి టైంలో ఇలాంటివి వేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు చిన్నపిల్లలు అయితే కూడా. పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అలా టీ తాగుతూ కూడా ఇలాంటి దోశలు వేసుకొని తినండి, చాలా రుచిగా అయితే ఉంటాయి. ఇక్కడ చిన్నగా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. మనం దోశ పిండిలోకి వాటిని యాడ్ చేసుకొని, ఆనియన్స్ని యాడ్ చేసుకుని కూడా మీరు దోశలు వేసుకోవచ్చు. ప్లెయిన్గా తినలేము అనుకుంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ దోశలోకి నూనెకి బదులు నెయ్యి కూడా వేసాను. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి.
అదొక టేస్ట్ ఉంటుందనేసి నేను నెయ్యి వేసాను, నూనె బదులు. లాస్ట్కి మనం అంటే ఆనియన్ కదా, కొంచెం లాస్ట్కి కొత్తిమీర ఉంటే అలా పైన చల్లుకోండి, చాలా బాగుంటుంది తినడానికి కూడా. మీరు అలానే రోల్ చేసుకునైనా తినేయచ్చు, చట్నీతో కూడా పని లేదండి. హ్యాపీగా దాన్ని చిన్న రోల్ చేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టపడతారు కూడా, ట్రై చేసి చూడండి ఒకసారి అయితే. చూసారు కదండి, అప్పుడప్పుడే దోశ పిండిని ఎలా తయారు చేసుకుని దోశలు వేసుకోవాలో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చిన్న చట్నీ లేకుండానే మసాలా దోశ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.